నేను అందరిలాగా రియల్ ఎస్టేట్‌లో ఏజెంట్‌లాగా లేదా సేల్స్ ఎలా చేయాలి అని కాకుండా, రియల్ ఎస్టేట్‌ని పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ ఒక ప్రొఫెషనల్‌గా ఎలా డీల్ చేయాలని చెప్పి నా యొక్క తాపత్రయం, ఇంట్రెస్ట్. మన ఛానెల్‌లో ఇదివరకే ఒక వీడియో నేను చేశాను. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఇలాంటి ఫ్రాడ్‌లెంట్ ప్రాజెక్ట్‌లో ఇరుక్కుపోతే కోర్ట్‌లు, ఆ రికవరీస్ అన్నీ పక్కన పెడితే, ఒకవేళ ఆ ల్యాండ్ బిల్డర్ పేరుతో ఉంటే ఆ ల్యాండ్‌ని వాళ్ళే తీసుకొని డెవలప్‌మెంట్ చేసుకుంటే అది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి 2 సంవత్సరాల కిందట నేను ఒక కంపెనీ విషయమై మన ఛానెల్‌లో ఆ వీడియో షేర్ చేశాను. మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఈ కోర్టు లీగల్ ప్రొసీడింగ్ అని టైం వేస్ట్ చేసే బదులు కోర్టు ద్వారా ఆ ల్యాండ్‌ని తీసుకొని దాన్ని వేరే ఒకరి బిల్డర్ ద్వారా డెవలప్‌మెంట్ చేసుకొని అందులో అపార్ట్మెంట్ తీసుకోవడం అనేది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డబ్బులు రిఫండ్ అయితే అది కూడా చాలా మందికి లాసే. ఈరోజు నేను ఎలాంటి ఐడియా ఇచ్చానో అలాంటి ఐడియానే తెలంగాణ రెరా ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే విక్టిమ్స్‌కి సొల్యూషన్‌గా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రెరా ఒక మంచి జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రీ లాంచ్ కాన్సెప్ట్‌తో ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ప్రాజెక్టు స్టార్ట్ చేయలేదు. జనరల్‌గా ఇవన్నీ చీటింగ్ కేసు, ఈ లీగల్ ఇష్యూస్ అన్నీ జరుగుతా ఉంటాయి. కానీ ఈసారి తెలంగాణ రెరా ఏం చేసిందంటే ఆ ల్యాండ్‌ని ఇన్వెస్టర్స్ తీసుకొని వాళ్ళే డెవలప్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. జనరల్‌గా కోర్టు జడ్జిమెంట్స్ ఇవన్నీ చాలా సంవత్సరాలు పట్టేస్తాయి. ఇదొక మంచి సెటిల్మెంట్ లేదంటే ఒక మంచి సొల్యూషన్ అని అనుకోవాలి. మార్కెట్‌లో ఆర్బిట్రేషన్ అంటే చాలా మందికి తెలియదు. ఏదైనా ఒక వివాదం జరిగినప్పుడు పరిష్కారము ఎంత బెటర్‌గా, వేగంగా ఉంటుంది అనేది ఆర్బిట్రేషన్ తెలిస్తే మనకి మన ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేసుకో. కానీ ఇక్కడ హైదరాబాద్ ఇన్వెస్టర్స్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేయడము చేత కాదు, ప్రాబ్లమ్‌ని ఆర్బిట్రేషన్ ద్వారా సొల్యూషన్ చేసుకోవడం కూడా చేత కాదు. ఏదేమైనా కూడా ఈసారి తెలంగాణ రెరా ఇలాంటి ఒక మంచి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయము. అండ్ ఇతర ప్రాజెక్టులో ఇతర విక్టిమ్స్ కూడా సరైన న్యాయం జరుగుతుందని చెప్పి నేనైతే ఆశిస్తా ఉన్నాను. ఒకవేళ మీరు ఏదైనా ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోతే దాని గురించి చెప్పాలనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి విషయాలపై మన యొక్క అవగాహన చాలా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి డెసిషన్ తెలంగాణ రెరా నుంచి రావడం అనేది చాలా మంచి పరిణామం. అండ్ ఇతర ప్రాజెక్టులో ఒకవేళ ఇతర ఇన్వెస్టర్స్ కూడా ఇదే విధంగా అప్లై చేస్తే వాళ్ళకు కూడా ఇటువంటి మంచి సత్వర న్యాయం జరుగుతుందని ఆశిస్తా ఉన్నాను. ఇలా కాకుండా అతి తెలివితేటలు చూపించడం, ఓవర్ యాక్షన్ డ్రామాలు చేస్తే చాలా మందికి ఎప్పటికి కూడా రికవరీ లేదా సొల్యూషన్ అనేది దొరకదు. నాకు తెలుసు చాలా ప్రాజెక్టులో చాలా మంది 5, 6 కనీసం 8 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి ఎటువంటి రికవరీ సొల్యూషన్ దొరకలేదు.